నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు చర్చలో శ్రీ సింగులూరి వెంకటేష్ గారు, ప్రముఖ విశ్లేషకులు, న్యాయవాది, అలాగే శ్రీ ఔ శ్రీధర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ అంబటి రామకృష్ణ యాదవ్ గారు, ఏపీసీసీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పాల్గొంటున్నారు. ఇక ఈరోజు వీడియోలు వార్తలు వెళ్ళటానికి ముందుగా మహా కుంభమేళాలో జరిగినటువంటి విషాద ఘటనపై మనమంతా సానుభూతి తెలియజేస్తూ, సంతాపం ప్రకటిస్తూ కొద్దిసేపు ఇలాంటి ఘట్టాలు జరుగుతున్న తీరుతెన్నుల మీద మనం కొద్దిసేపు మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది ఇలాంటి ఒక చోట కాదు, అనేక చోట్ల మధ్యప్రదేశ్లో జరిగింది, ఏపీలో రాజమండ్రి వద్ద జరిగింది, మొన్న తిరుపతిలో జరిగింది, ఈ యూపీలో ఇలా జరిగింది. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, ఒకేసారి అంతమందిని ఎందుకు ప్రచారం చేసి మరీ పిలుస్తున్నారు, రండి 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 అని చెప్పి? పోనీ ఎక్కడైనా సరే స్నానం చేయొచ్చని భక్తి ఉండడం తప్పు కాదు, కానీ దాన్ని అదే మౌఢ్యంగా మార్చి పాలకులు ఈ రకంగా చేస్తున్నారా, లేక ప్రజలు నిజంగా పూర్తి విశ్వాసంతో అక్కడ ఈరోజే స్నానం చేస్తేనే పుణ్యం అని భావిస్తున్నారా? ఈ పరిణామాలపైన ముందుగా ఔ శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి, మీరేమంటారు? ఈ విషాదానికి సంతాపం తెలియజేస్తూ సంక్షిప్తంగా మాట్లాడండి. కొమ్మినేని గారు నమస్కారం. నాకున్న పెద్దవాళ్ళకి అందరికి నమస్కారం అండి. చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి కూడా పార్టీ తరఫున పూర్తి సంతాపం తెలియజేస్తున్నామండి. వాళ్ళకి దేవుడు మనో ధైర్యాన్ని కల్పించాలని కోరుకుంటున్నాం. ఇక ఇవి సర్వసాధారణం. వీటితో పాటు రైల్వే యాక్సిడెంట్లు కూడా భారతదేశంలో ఎక్కువైపోతా ఉన్నాయండి. అది మానవ తప్పిదాలా, లేకపోతే నిజంగా ఎక్కడైనా సిస్టంలో ఫెయిల్యూర్ ఉందా, లేకపోతే ఏదైనా టెక్నికల్ ల్యాప్సెస్ అనేది ఖచ్చితంగా మనం సరి చేసుకోవాల్సిన అవసరం అనేది అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, గతంలో ఇప్పుడు పుష్కరాల్లో కూడా ఇప్పుడు వేలల్లో లక్షల్లో మంది పాల్గొంటా ఉన్నారు. కానీ గతంలో ఏంటంటే ఈ సెల్ఫీలు తీసుకోవటం, వీడియోలు తీసుకోవటం ఇలాంటివి లేకుండా ఎవరికి వాళ్ళు భక్తికి భావంతో వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పక్కనోడు ఏం చేస్తున్నాడు అనేది పట్టించుకోకుండా వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు పక్కనోడు ఏం చేస్తున్నాడు అనే మెయిన్ క్యూరియాసిటీ మీద అసలు భక్తిని డైవర్ట్ చేసి ఇలాంటివి జరుగుతున్నాయి అనేది నా వ్యక్తిగత అభిప్రాయం అండి. సో భారీ ప్రచారం కోసం లేదా ఈ టూరిజం అట్రాక్ట్ చేసుకుందాం అనే దాని మీద ప్రభుత్వాలు కూడా అత్యుత్సాహంతో ఎక్కువ ప్రచారం కల్పించేయటం కూడా ఇది ఒక కారణం అవుతుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. బట్ ఏదేమైనా ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ సంబంధిత ప్రభుత్వాల మీద మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. రైట్. రామకృష్ణ గారు మ్యూట్లో ఉన్నారు, మీరు మ్యూట్లో ఉన్నారు, మ్యూట్ తీసేయండి. సార్ నమస్కారం. నమస్కారం. ఇటువంటి జరగటం దురదృష్టకరం. చనిపోయిన వారికి ప్రగాఢ సానుభూతి, వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఎవరైతే గాయాలు పడి ఇబ్బంది పడతా ఉన్నారో వారిని ప్రభుత్వం వీలున్నంత తక్షణం వీలున్నంత మెరుగైన సేవలు అందించి వారిని చికిత్స చేయాలని కోరుకుంటా ఉన్నాం సార్. ఇటువంటి గమనించినప్పుడు నిన్న అంటే రాజకీయాలు కాదు కానీ ఇవాళ కొంచెం లోతుగా ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉందేమో అనుకుంటా సార్. ఎందుకంటే ఇప్పుడు ఆ రోజుల్లో జనాభా తక్కువ సార్, దేశంలో ఆ రోజుల్లో జనాభా చాలా తక్కువ. ఇవాళ 140 కోట్ల జనాభా చేరిన తర్వాత ఆ నదీ పాయలు కానీ అదంతా అంతే ఉంటాయి, అవేమీ ఎక్స్టెండ్ అవ్వలేదు. జనాభానేమో పెరిగారు. వీళ్ళు ఇస్తున్న దానికి అంటే మార్కెటింగ్ చేస్తున్న విధానం ఏమంటే, దాదాపు రోజు 1 కోటి మంది వస్తారు, 40 రోజుల్లో 40 కోట్ల మంది, ఇది ఇంత అద్భుతం, మహా అద్భుతం అని, అది ఆ రోజు అక్కడ చేస్తేనే దాని వల్ల ప్రయోజనం ఉంటుందని ఒక రకమైన ప్రచారం తీసుకెళ్ళినప్పుడు ప్రజలు ఎక్కువగా తరలి వెళుతున్న తరుణంలో అక్కడ ఉన్న స్పేస్ ఏమో అంతే ఉంటది. ఆ 1 కోటి మంది అనే దానికి కూడా మొన్న ఒక విశ్లేషణ చూసినప్పుడు అది ఏ రకంగా సాధ్యం అనేది కూడా సాధ్యపడే పరిస్థితి కాదండి. సో ఇంత విషాదం జరిగినా కూడా నిన్న యూపీకి చెందిన ఒక మంత్రి వచ్చి ఇంత పెద్ద కుంభమేళాలో ఇటువంటి చిన్న చిన్న విషయాలు జరగటం సర్వసాధారణం అని మాట్లాడాడండి. ఎంత బాధ్యత రాహిత్యానికి ఇది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే 10ల సంఖ్యలో ప్రాణాలు పోయిన తర్వాత కూడా ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు అతనికి అది చిన్న సంఘటనగా కనపడటం అనేది ఎంత దౌర్భాగ్యంగా ఉందో మనం చూడాలి. ఇదే విషయమై కుంభమేళాలో 1954లో
ఆ తొక్కిసలాట జరిగి సుమారుగా 700-800 మంది చనిపోతే నరేంద్ర మోడీ గారు ఒక రాజకీయ ఉపన్యాసం చేయడం జరిగిందండి. ఏది 1954 జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు పట్టించుకోలేదు. కేంద్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, పంచాయతీలు కాంగ్రెస్వి, మొత్తం కాంగ్రెస్వే, అయినా కానీ ఇంతమంది చనిపోయారని ఒక రాజకీయ ఉపన్యాసం జరగడం జరిగింది. 1954 కుంభమేళా అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ కుంభమేళా. అప్పటి వరకు మనం ఏమి జరిగి అంటే ఇది మన భారతీయులు జరిపించింది అంటే అంతకు ముందు 200 సంవత్సరాలు దాదాపు బ్రిటిషర్స్ పరిపాలిస్తే భారతీయులు చేతికి వచ్చిన తర్వాత ఫస్ట్ జరిపించింది అక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఏర్పాట్లు కానీ ఇవన్నీ చాలా అరుదుగా ఉన్న పరిస్థితుల్లో జరిగితే కూడా దాన్ని ఆయన అంత రాజకీయం చేసి మాట్లాడితే, ఇవాళ కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఆయన ఏదైతే చెప్పారో మొత్తం పంచాయతీలు అన్ని భారతీయ జనతా పార్టీ. ఇవాళ సౌకర్యాలు ఇంతగా పెరిగి టెక్నాలజీలు ఏ టెక్నాలజీలు వచ్చి ఈ రకంగా ఉన్న తరుణంలో ఒక 10ల సంఖ్యలో ప్రాణాలు పోతే ఆ భారతీయ జనతా పార్టీకి చెందిన మంత్రి వచ్చి ఇటువంటి సర్వసాధారణం అని మాట్లాడడం వారి యొక్క సీరియస్నెస్ దీని పట్ల ఎంత ఉంది అనేది అర్థం అవుతా ఉంది. అంటే భక్తుల ప్రాణాల కన్నా కూడా దీన్ని మార్కెట్ చేసుకొని ఈ రోజు ఇంతమంది వచ్చారు, ఇంత ఏర్పాట్లు చేశాం, ప్రపంచంలోనే ఇంతమంది గుమికూడిన చరిత్ర ఫర్ ది ఫస్ట్ టైం ఇక్కడ కుంభమేళాలో భారతదేశంలోనే జరిగింది అనే ఒక రకమైన సందేశాన్ని భారతదేశంలో పంపించి మతం పట్ల దీన్ని రెచ్చగొట్టే ఒక కార్యక్రమంగా కనపడతా ఉంది తప్ప ఇక్కడే మత ప్రచారాలకు సంబంధించి లేకపోతే ప్రవచనాలు చేసే ఇక్కడ మాత్రం గరికపాటి గారు ఒక దాంట్లో కోట్ చేయడం నేను చూశానండి. ఆయన చెప్పారు, ముక్కోటి ఏకాదశి నాడే స్వామి దగ్గరికి వెళ్ళి మన అందరం వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ ఉత్తర ద్వారం దర్శనం ద్వారా వెళ్తేనే మనం అందరం పుణ్యాత్ములు అయిపోతాం, మన పాపాలన్నీ పోతాయంటే అన్ని పాపాలు చేస్తున్నామా మనం ఆలోచించుకోండి. ఆ రోజే వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుడు ఏ రోజైనా అదే దేవుడు, అంతే పవిత్రత, అంతే పుణ్యం లభిస్తుంది అని ఆయన చెప్పడం జరిగింది. బికాస్ హీఈస్ హ్యావింగ్ డీప్ నాలెడ్జ్ ఇన్ దట్ సబ్జెక్ట్. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. ఇంత క్రౌడ్ లో మనం వెళ్తున్నప్పుడు ముఖ్యంగా స్త్రీలు చిన్నపిల్లలను తీసుకెళ్తున్నప్పుడు అంత క్రౌడ్ లోకి వెళ్ళి ఈ రకమైన ఇబ్బందులు అవస్థలు పడటం అవసరమా? ఎందుకంటే ప్రభుత్వం ఏమో బాధ్యతారాహిత్యంగా చిన్న జరగడం సహితం ప్రాణాలు పోతా ఉంటాయని ప్రభుత్వం అక్కడ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్న తరుణంలో మన ప్రాణాలు మనకి మన కుటుంబానికి ముఖ్యం. కాబట్టి దాన్ని ఆలోచించుకొని వెళ్లే వాళ్ళందరూ ఇప్పుడు అదే గంగా నది, అంతే పవిత్రత. సో ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి భక్తులైనా కూడా అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైట్. ఏదేమైనా దురదృష్టం ఇటువంటి ఘటనలు జరగటం కానీ ఇవి ప్రభుత్వాలు విపరీతమైన ప్రచారం కోసం ఓట్ల గోలా లేకపోతే నిజంగా మతపరమైనటువంటి విశ్వాసమా లేక భక్తి ప్రజల్లో విపరీతమైనటువంటి ఒక పక్క శాస్త్ర విజ్ఞానం పెరుగుతుంది, ఇంకో పక్క ఇలాంటి ఫలానా రోజు భక్తి వద్దని చెప్పం కానీ బట్ ఫలానా రోజు జరిగితేనే స్నానం చేస్తేనే అక్కడ ఎంత పొల్యూషన్. ఆ మధ్య గోదావరి పుష్కరాలు అప్పుడు చూసాం, అక్కడ తొక్కిసలాట జరిగి అప్పుడు కూడా 29 మంది చనిపోయారు. ఆ వాటర్లు చాలా దారుణంగా ఉందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకటించారు. సో ఈ పరిస్థితిలో మరి దేశ ప్రధాని, రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీళ్ళందరూ అదే పనిలో ఉంటే ఇక మరి ఈ సమాజం మరి ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రజలు వాళ్ళంతటికి వాళ్ళన్నా సంయమనం పాటించి ఆయా చోట్ల డిస్ట్రిబ్యూట్ అయ్యి ఈ తొక్కిసలాటకి కారణం కాకుండా తొక్కిసలాటలోకి వెళ్లకుండా ఎవరి జాగ్రత్త వాళ్ళు తీసుకోవాల్సింది తప్ప నిజానికి యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసిందని, టెంట్లు వేసిందని ఇవన్నీ వచ్చిన మాట వాస్తవం, బాగానే జరిగింది ఇన్నాళ్ళు. కానీ ఏదో మౌని అమావాస్య ఏదో పెట్టి విపరీతమైనటువంటి ప్రచారం చేసేసరికి అందరూ ఇవాళే చేయాలి కాబోలనుకుని చేయటం ఇదంతా దురదృష్టకరం. ఇలాంటి పద్ధతులు ప్రభుత్వాలు మారకపోతే ఇది చాలా ప్రమాదకరం అని చెప్పాలి. వెంకటేష్ గారు, రైట్ ఓకే రైట్. ఇక ఇతర వార్తల్లోకి వెళ్ళడానికి ముందుగా కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. వాటిల్లో లోకేష్ గారిది ఒక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య ఉంది. మేము ఈ మేనిఫెస్టోని అమలు చేయకపోతే కాలర్ పట్టుకోండి అన్నారు. ఇప్పుడు ఎవరైనా కాలర్ పట్టుకోవడం కాదు కదా, అడిగితే చాలు రెడ్ బుక్. నిన్న మిత్రులు వెంకటరెడ్డి గారు వీళ్ళు ఎవరు చెప్పారు కదా, పిచ్చి కుక్కల్లాగా మారినాయండి ఆ రెడ్ బుక్ అనేది. సో ఆ రెడ్ బుక్ పిచ్చి కుక్కలను వదులుతున్నారనేటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఆ వీడియో ఒకటి. చంద్రబాబు గారు పాపం అసలు అమలు చేసేస్తానని చెప్పారన్నట్టుగా ఎల్లో మీడియా విపరీతమైన ఆందోళన చెందుతూ ఉంది. అది అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని సాక్షిని ఇంకెవరెవరినో తిడతా ఉంది. ఒకసారి ఆ వీడియోలు చూడమనండి, వాళ్ళకి అర్థమవుతుంది. నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా. నిజంగా చంద్రబాబు గారు షెడ్యూల్ అనౌన్స్ చేసి
ఏది నేను ఇచ్చిన హామీలు ఇవి, ఈ ప్రకారం నేను అమలు చేస్తాను, ఈ ప్రకారం చేస్తానని చెబితే నేను ఈ ప్రొఫెషనే మానుకుంటాను, నేను చెప్పినవి తప్పు అని నేను ఒప్పుకుంటాను. ఖచ్చితంగా పచ్చి అబద్ధాలని ప్రచారం చేస్తున్న జాకీ మీడియా ఇప్పుడు దానికి కూడా ఆయన నిజాలు ఒప్పుకుని వీళ్ళు ఒప్పుకోవట్లా. చంద్రబాబు గారు నా వల్ల ఏదట్లేదని చెప్పినా కూడా వీళ్ళు మాత్రం వీళ్ళ మీద రాలేదు, అమ్మమ్మమ్మ చేస్తారని చెప్పి మీరు చెప్పండి. పోనా ఆయన తరఫున మీరు గ్యారంటీలు ఇవ్వండి, ఈ గోల లేకుండా పోతుంది కదా. కాబట్టి చంద్రబాబు గారు కనుక ఈ హామీలను అమలు చేస్తానంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా బోల్డ్ హామీలు ఇవన్నీ చదివాడు చంద్రబాబు గారితో ఇద్దరు కలిసి. సో వీటిలో వీటన్నిటినీ మేము అమలు చేస్తాము షెడ్యూల్ ప్రకారం అని గనక అనౌన్స్ చేసి అమలు చేయడం మొదలు పెడితే మళ్ళీ దీంట్లో కోతలు గీతలు ఏదో 10 మందికి ఇచ్చి ఇట్లాగా సమగ్రంగా అమలు చేస్తే నేనైతే ప్రొఫెషన్ నుంచే తప్పుకుని అయ్యా నేను తప్పు మాట్లాడాను ఒప్పుకుంటాను. దమ్ముంటే ఇంకెవరన్నా ఆ జాకీ మీడియా వాళ్ళు అనౌన్స్ చేయమనండి, మేము తప్పుకుంటామని చెప్పి అమలు చేసి చూపించాము, గ్యారంటీలు ఇస్తాము, ఆయన చంద్రబాబు గారి తరఫున గ్యారంటీలు ఇవ్వమనండి. ఎందుకో పిచ్చి రాతలు, పిచ్చి మాటలు, పిచ్చి వ్యాఖ్యలు, దురదృష్టం ఇలాంటి పరిస్థితి. పైగా జర్నలిజాన్ని వాళ్ళు ఏదో ఉద్ధరిస్తున్నట్టు పచ్చి అబద్ధాలు, మోసాలు, ఎన్ని మోసాలు వార్తలు రాశారో సిగ్గుండాలి కదా చెప్పుకోవడానికి కూడా. కర్మ, ఏం చేస్తాం. రైట్, వీడియోలు చూద్దాం. ఆయన తానా అంటే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తందానా అంటాడు. అప్పుడే ఏదో జరిగిపోయింది, మొత్తం దోచేశారు, దీని మీద ఎంక్వైరీ చేస్తా ఉన్నాం, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పాడు. ఇదే పెద్ద మనిషి ఎన్నికల ముందే చెప్పాడు 40,000 కోట్లు ఇసుకలో దందా చేశాడు పెద్దిరెడ్డి, 40,000 కోట్లు దోచేశాడని చెప్పారు. మరి ₹1 తినింటే ₹1 దోచేస్తుంటే ఎందుకు గానీ యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాను. ఏ విధమైన యాక్షన్ తీసుకోకుండా మా ఫైల్స్ చూస్తే తెలుస్తారు మీకు ఏం రాశాను నేను అని చెప్పి. మరి ఆ విధంగా రాసినాను కాబట్టి ఈరోజు నన్ను ఏది ఎదిరించలేకుండా దాని గురించి మాట్లాడడం లేదు. ఇదే పెద్ద మనిషి ఆ రోజు ఎన్నికల్లోనే నేను రెడ్ శాండిల్ అంతా కూడా ఎక్స్పోర్ట్ చేశాను, ఆయన చేసిందంతా కూడా నేపాల్లో పట్టుబడింది, దాని మీద మేము అధికారంలోకి వస్తానే చర్యలు తీసుకుంటానని చెప్పాడు ఇదే పవన్ కళ్యాణ్ గారు. మరి నువ్వు ఫారెస్ట్ మంత్రి అయ్యావు, ఉప ముఖ్యమంత్రి అయ్యావు, మరి నేపాల్కి పోయి ఎందుకు గాను అక్కడ ఉన్న రెడ్ శాండిల్ తెచ్చి నేను చేస్తుంటే నా మీద. రైట్, ఇప్పుడు పాపం ఎల్లో మీడియా వాళ్ళు వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. జాకీ మీడియా ఉంది కదా, బిల్డప్ బాబాయిలు వాళ్ళు ఇదైపోతున్నారు. కానీ వాళ్ళు ఓపెన్గానే ఉన్నారు, మేము ఏం చేయబోతున్నాం ఏం చేయట్లేదని చంద్రబాబు గారు చెప్తూనే ఉన్నారు పాపం. కానీ వీళ్ళు కంగారు వీళ్ళు ఎక్కువ అడావుడి చేసేస్తున్నారు, ఏదో చంద్రబాబు గారు ఏదో అమలు చేస్తున్నట్లుగా. ఇప్పుడు వీళ్ళందరికీ కాలర్స్ పట్టుకోవాలా వద్దా? పట్టుకుంటే రెడ్ బుక్ పిచ్చి కుక్కలను వదులుతారా, లేక మీరు పట్టుకోవడం తప్పు లేదని అంటారా? సో వీటన్నిటి మీద చర్చకి వెళ్దాం మనం. అయితే దానికి ముందుగా కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు చూసిన తర్వాత దాన్ని ప్రధాన చర్చగా తీసుకుందాం. వాట్సాప్తో పౌర సేవలకు నేడు శ్రీకారం. మరి వాలంటీర్లను తీసేసి ఈ కొత్తగా ఇది పెట్టున్నారు, దీంతో ప్రజలంతా హ్యాపీ అవుతారేమో చూడాలి. పట్టాభూములను అటవీ భూములు అంటారా? ఈనాడు దుర్మార్గపు రాతలు, ఈనాడు ఈటీవీపై పరువు నష్టం దావా వేస్తా. ఇదంతా చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్. ఈ వాట్సాప్ పాలన కూడా డైవర్షన్ పాలిటిక్సా కాదా అనేది చూడాలి. 40,000 కోట్ల ఇసుక దందాన్ని ఆరోపించిన పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని కూడా ఆయన ప్రశ్నించారు. మరోవైపు బిల్డప్ బాబాయిలు ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈనాడు వాళ్ళు దిక్మాలను రాతలు రాస్తున్నారు కదా. పెద్దిరెడ్డి భూ ఆక్రమణపై సమీక్ష కమిటీ వీళ్ళు ఇది నిర్ధారణ చేశారు, భూ ఆక్రమణ జరిగిపోయిందని. ఇంత నీచంగా తయారయ్యారండి వీళ్ళు. అదే రామోజీ ఫిలిం సిటీలో గోని ప్రకాశ్రావు రోజు చెబుతుంటాడు కదా అక్రమ భూములు ఉన్నాయని, వాటి గురించి మాత్రం అబ్బాయి అదంతా చాలా పర్ఫెక్ట్ అంటారు. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ గవర్నమెంట్ నిజంగా జరిగిందా లేదా? మరి ఇన్నేళ్ల క్రితం ఆయన చెప్తున్నాడు, ఎప్పుడో 25 ఏళ్ల నుంచి ఉన్న భూములు ఇప్పుడు ఆక్రమించినట్టుగా చెప్తున్నాడు ఆయన. సో ఈ రకంగా తయారయ్యారు. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల ఉద్యమ బాట. ప్రభుత్వ ఏకపక్ష రేషనలైజేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా ఏకమైన 20 ఉద్యోగ సంఘాలు వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడెక్కడ పారేస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది కాబట్టి వాళ్ళంతా కూడా ఉద్యమానికి దిగుతున్నారు. సమగ్ర కుటుంబ సర్వే విజయవంతమైందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అమరావతిపై అదే ద్వేషం. రాజధాని రోడ్లపై జగన్ పత్రిక రాతలంట. వీళ్ళు బూతులు మాట్లాడే జాకీ మీడియా ఆంధ్రజ్యోతి ఉంది కదా, ఈ రకంగా రాశారు. శ్రీధర్ గారు చెప్పండి సంక్షిప్తంగా, ఏమిటి ఈ రోడ్ల దాని మీద ఇవాళ వాళ్ళు తెగ బాధపడిపోతున్నారు. ప్రభుత్వం ఖండించట్లా, వీళ్ళ గోల ఎక్కువైపోయింది, వీళ్ళ ఏడుపు ఎక్కువైపోయింది. ఏమిటి 53 కోట్లు కాదు అదన్నీ ఇంకేదో కలిపి అని చెప్పి రాసుకుంటున్నారు. నమస్కారం అండి కేఎస్ఆర్ గారు, అక్కడ ఉన్న పెద్ద వాళ్ళకి ప్రేక్షకులకు నమస్కారం అండి.
ముఖ్యంగా ఇందాక చెప్పిన దాని ప్రకారం, ఇందాక మనం పాత సబ్జెక్ట్ లో ఒక్క నిమిషం అండి, మౌని అమావాస్య సందర్భంగా మన దగ్గర 1900s నుంచి రికార్డ్స్ ఉన్నాయండి. ప్రతిసారి కూడా తొక్కిసలాట జరుగుతూనే ఉంది. కానీ ఈసారి గ్రీన్ ఛానల్ అని చెప్పి ఒక రోడ్డు ప్రత్యేకంగా తీసుకున్నారండి. ఆ మొత్తం ఆ ఏరియా మొత్తానికి కూడా ఎక్కడ ఏ చిన్న ఇష్యూ జరిగినా ఇన్సిడెంట్ ని క్లియర్ చేయడం కోసం ఒక గ్రీన్ రోడ్ లాంటిది ఏర్పాటు చేశారు. అంత పెద్ద స్టాంపేడ్ జరిగిన తర్వాత కేవలం 10 minutes లో 20 అంబులెన్స్లు వచ్చినాయి అనేది కూడా మనం నోటీస్ చేసుకోవాలి. బట్ సంఘటన జరగడం దురదృష్టకరం. సో అదే విషయం మనకి తిరుపతిలో జరిగితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంబులెన్స్ రావడానికి ఎంతసేపు పట్టిందో వీళ్ళు చేసుకొని ఈ విధంగా ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా వస్తుందండి. ఇది నేను రాజకీయ విమర్శ కాదు, ఉన్న వాస్తవాన్ని ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే విఐపి భక్తుల్ని వాళ్ళు నిలువరించారు నిన్న. సో ఇది కూడా గమనించాల్సిన విషయం ఉంది. తర్వాత మన సబ్జెక్ట్ లోకి వస్తే అండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజధాని అమరావతి గురించి పెద్ద పెద్ద టెండర్లు ఇవన్నీ చెప్తా ఉన్నారు, సంతోషం. అయితే నిన్న ఒక మాట మాట్లాడుతా ఉన్నారండి, ఏమని, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, ఆ డబ్బులు నేను డైవర్ట్ చేయలేనండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందా? సెంట్రల్ గవర్నమెంట్ మీ పరపతి లేక మీ వల్ల చేత కాకపోతే వరల్డ్ బ్యాంక్ నుంచి వాళ్ళు హామీగా ఉండి మీకు లోన్ ఇప్పించారా? ఇది క్లారిటీగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు ప్రతి టెండర్ ఏదైనా కానివ్వండి ఒక 100 కోట్ల రూపాయల పైన ఉంది అంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రివర్స్ టెండరింగ్ పెట్టి అందుట్లో ఉన్న లోటుపాట్లను కానివ్వండి, ఎక్సెస్ టెండరింగ్ కానివ్వండి, ఏదైనా జరిగిందా అని చెప్పి ఆలోచన మనం చేస్తా ఉన్నాం. సరే, ఇవన్నీ ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం, దానికి ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. భారతదేశం మొత్తం మీద యావరేజ్ ఒక రోడ్డు వేయడానికి 18 నుంచి 22 కోట్ల రూపాయలే కేంద్ర ప్రభుత్వం అత్యంత స్టాండర్డ్స్ తోటి 6 వే హైవే, 8 వే హైవే వేస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు 53 కోట్లు అవుతుంది అనేది మనం ఒకటి ఆలోచించాలి. సరే, వీళ్ళు చెప్పినట్టు సైకిల్ ట్రాక్ పెడుతున్నాము, పార్కులు పెడుతున్నాము, ఏసీలు పెడుతున్నాము అని చెప్పినా గానీ దానికి ప్రత్యేకంగా విలువ చెప్పాలి కదా. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం అనేది రిజైండర్ ఇవ్వటమో లేకపోతే ప్రభుత్వం సాక్షిని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పి అడగటం కానీ జరగాల్సింది. ఎందుకు రాధాకృష్ణ గారు అంత ఉలికి పడుతున్నారు అనే దాని మీద మనం ఆలోచించితే ఈ కాంట్రాక్టర్ల కోసమే రాధాకృష్ణ గారు ఎప్పుడు పనిచేస్తుంటారు అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం ఉందండి. ఎవరైతే గతంలో కూడా మనం అనేక మందిని చూసాము, తెలుగుదేశంలో పదవులు రావాలంటే ముందు రాధాకృష్ణ గారి దగ్గర ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో కూర్చొని మాట్లాడితేనే పదవులు వచ్చిన సందర్భాలు అనేకం మనం తెలుసుకున్నాం. సో చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా ఈ సిఆర్డిఏలో జరుగుతున్న దాని మీద చెప్పాలి. నంబర్ 1. నంబర్ 2, అసలు వరల్డ్ బ్యాంక్ కండిషన్స్ లో కానివ్వండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దాంట్లో కానివ్వండి, కరప్షన్ ఎలిగేషన్స్ వస్తే సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వము అని చెప్పి క్లియర్ కండిషన్ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు ఈ కరప్షన్ ఎలిగేషన్స్ కి అవకాశం ఎందుకు ఇస్తున్నారు? ట్రాన్స్పరెంట్ గా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఓకే రైట్, సరిపోద్ది. అంటే సాక్షి పత్రిక మీద వీళ్ళు తప్పుడు రాస్తున్నారు కాబట్టి దీని గురించి మాట్లాడారు. పెద్దిరెడ్డి గారి ఇష్యూ గానీ ఎవరి ఇష్యూ అయినా తీసుకుంటే ఎవడో ఒకటి మీద బురద జల్లేసి ఈ రోజు గడిపేద్దాం, ఈ రోజు గడిస్తే సరిపోతుంది, రేపటి సంగతి మనకు అవసరం లేదు అనే ధోరణిలోనే ప్రభుత్వం ఉందండి. ఎందుకోసం అంటే వీళ్ళకి ప్రజలకు ఇచ్చిన హామీల మీద కానివ్వండి, లేకపోతే అభివృద్ధి మీద కానివ్వండి ఒక చిత్తశుద్ధి లేదు. ఎట్లాగో ఈవీఎంల దయవలనో ఇంకో దయవలనో గెలిచి వచ్చాము, ఈ టర్మ్ గడిపేసుకుంటే నెక్స్ట్ టర్మ్ గెలుస్తామా లేదా తర్వాత ముందు ఈ టర్మ్ ని మనం ఎంత కుదిరితే అంత దోచేసుకుందాం అనే దాని మీదే ఉన్నారు. రైట్. ఇక వెంకటేష్ గారు దయచేసి మీరు మాట్లాడండి. ముందుగా కుంభకుమేళ వాళ్ళకి మరణించిన వారికి సానుభూతి ప్రకటించండి. ఆ తర్వాత అమరావతి మీద సంబంధించి నిన్న సాక్షిలో 53 కోట్ల రూపాయల కిలోమీటర్కి అవుద్దని రాస్తే ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎక్కువ తెగ బాధపడిపోతున్నారు, అటు రాస్తారని. కానీ గవర్నమెంట్ ఏం ఖండించలేదు. వీళ్ళు కూడా దాంట్లో అది కరెక్ట్ కాదని రాయట్లా, రోడ్డుతో పాటు ఇంకేదో జరుగుతాయి అని రాస్తున్నారు. ఎంత జరిగినా కూడా 25 కోట్లు ఎక్స్ట్రా ఉంటుందా?
అది దీని మీద కూడా మీరు దయచేసి మీ విశ్లేషణ చెప్పండి. ఆ తర్వాత కాలర్ పట్టుకుంటే ఊరుకుంటారా అన్న దాని మీద, అట్లాగే ఆర్థిక ఈ వ్యవహారాల మీద, సూపర్ 6 మీద, వీటి మీద వెళదాం. వెంకటేష్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానెల్లో ఉన్న సోదరులకి అలాగే వీక్షకులకు కూడా వెరీ గుడ్ మార్నింగ్. అందరికి నమస్తే. కుంభమేళాలో ఏదైతే నిన్న జరిగినటువంటి ఒక విషాదకరమైన సంఘటన ఏదైతే ఉందో, దానికి చాలా విచారించదగ్గ విషయం. ఒక పక్కన దేశం అత్యంత అద్భుతంగా సూపర్ స్పీడ్ గా దూసుకుపోతున్నటువంటి ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఇలాంటి ఒక వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో చేసేటప్పుడు ఇంకా కొంచెం జాగ్రత్తగా ప్రభుత్వాలు మసులుకుంటే నేరుగా జరిగేటువంటి ప్రాణ నష్టాలు ఏవైతే ఉన్నాయో వీటిని నివారించడానికి ఇంకా మనకి ఆ రకమైన టెక్నాలజీ కానివ్వండి, అంత ఆర్థిక పరిస్థితి కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి. కాకపోతే కావాల్సింది అంటే ప్రభుత్వాలు ఇంకా కొంచెం శ్రద్ధ వహించినట్టయితే ఇటువంటి యొక్క పరిస్థితులు మనం ఎదుర్కోము. ఇది చాలా బాధాకరంగానే ఉంది. ఇక సబ్జెక్టుకు వస్తే, అమరావతిలో 55,000 లేదా 55,000 ఎకరాలలో రోడ్ల నిర్మాణానికి 53 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి నిన్న పర్ కిలోమీటర్ 53 నుంచి 55 కోట్లు అండి ఇచ్చినటువంటి టెండర్స్ ఏవైతే ఉన్నాయో అంత ఖర్చు అవుతుంది. దానికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మేము దానికి సంబంధించినటువంటి టెక్నాలజీ వాడుతున్నాము, లేదా అడిషనల్ ఫీచర్స్ రౌట్స్ కి యాడ్ చేస్తున్నాము అని చెప్పేసి అని ప్రభుత్వం చెప్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పినట్లేదు సార్. ప్రభుత్వం ఇంతవరకు అఫీషియల్ గా ప్రకటన చేయలేదు, ఖండించలేదు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెగ బాధపడిపోతున్నారు. అది అఫీషియల్ గా ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రజ్యోతిలో వచ్చిందంటే గవర్నమెంట్ జీవో ఇచ్చినట్లే. అంతేనా? గవర్నమెంట్ రేపు పొద్దున ఏ జీవో వస్తుందో ఈ రోజు ఆంధ్రజ్యోతిలో తెలుస్తుంది. దాన్ని బట్టే అక్కడ జీవోలు మార్చుకునే పరిస్థితి కూడా ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్. నేరుగా ప్రభుత్వం యొక్క పాలసీలు గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇంటర్వ్యూలో ప్రభుత్వం యొక్క పాలసీలు, భవిష్యత్ ప్రణాళికలు ఎలా ఉంటాయో, ఏం చేయాలో ఆయన దగ్గర నుంచి ఆయన ఎలా వ్యవహరించాలనేది చర్చించుకుని అది బయటికి వచ్చినటువంటి ఒక పరిస్థితి. కాబట్టి ఆంధ్రజ్యోతిని, ప్రభుత్వాన్ని విడివిడిగా చూడటం అనేది హాస్యాస్పదమే ఉంటుంది. ఆంధ్రజ్యోతిలో ఒక వ్యవహారం వచ్చింది అని అంటే ఒక వారం తర్వాతో లేదా వెరీ నెక్స్ట్ డేనో ప్రభుత్వం దాన్ని అవలంబిస్తుంది అనే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి. ఈరోజు 55 కోట్ల రూపాయలు పర్ కిలోమీటర్ అవుతుంది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పెట్టుకున్నా మనకు 25 కోట్ల రూపాయలతో రోడ్డు అయిపోతుంది, లేదా ఒక 1000 కోట్ల రూపాయలతో దానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా మనం చక్కబెట్టుకోవచ్చు. ఆంధ్రజ్యోతిలో రాసినట్టు ఇంత ఎందుకు అవుతుంది అని అంటే, అమరావతి అనేది సీ లెవెల్ కి చాలా తక్కువలో ఉంటుంది, కన్స్ట్రక్షన్ కి అనువైనటువంటి ప్రదేశం కాదు. ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి ఖచ్చితంగా బయట ప్రాంతంలో ఒక 100 రూపాయలు అయితే ఇక్కడ సుమారుగా 500 అయ్యేటువంటి ఒక పరిస్థితి ఉంది. ప్రతి బిల్డింగ్ కూడా రాఫ్ట్ ఫిల్లింగ్ చేసుకుని మనం బిల్డింగ్స్ కట్టుకోవాలి, లేకపోతే అక్కడ కన్స్ట్రక్షన్ నిలబడేటువంటి పరిస్థితి కాదు అని చెప్పేసి గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ఒక పరిస్థితి. దాన్ని కాదని మనం తెలుగుదేశం పార్టీని ఎన్నుకున్నప్పుడు మనం అనుభవించక తప్పదు. 55 కోట్లన్నా అనుభవించాల్సిందే, 100 కోట్లైనా అనుభవించాల్సిందే. ప్రజలకి ఇది ఒక పెను భారంగా తయారవుతుంది. ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఆయన ఏమంటున్నారంటే, కేంద్ర ప్రభుత్వం మనకు 15,000 కోట్ల రూపాయలు ఇచ్చింది అని చెప్పేసి అని మభ్యపెట్టడానికి ట్రై చేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అప్పు. ఈ అప్పుకు సంబంధించినటువంటి వడ్డీ లేని రుణం అయినప్పటికీ కూడా ఈ అప్పును కట్టాల్సిందే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా దీనికి జవాబుదారీతనాన్ని తీసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి. సరే, రాష్ట్రానికి క్యాపిటల్ లేదు కాబట్టి అందరం కూడా తీసుకుంటామని చెప్పేసి అనే ఒక మూకుమ్మడి సంకేతాలు ఇచ్చినప్పటికీ కూడా ఇది 15,000 కోట్లతో ఆగేది కాదు. ప్రజలు గమనించాల్సింది అనేది సుమారుగా 50,000 అంటే ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే, ఆయన చెప్పింది మీరు విన్నారు కదా, మనం వీడియోలు విన్నాం కదండి. నాకు విశాఖపట్నం అది ఆయనకి సంబంధించింది కాదు, కేంద్ర ప్రభుత్వ సంస్థ, కేంద్రం ఇస్తుకుంటుంది, ఈయనదేం పెత్తనం ఉండదు. పోలవరం కూడా అంతే, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా ఇస్తారు, వీళ్ళు ఏదైనా ఖర్చు పెడితే రీఎంబర్స్ చేస్తారు, ఈయనేమి దాంట్లో చేయడానికి లేదు. ఎడిదిరిగి అమరావతి మాత్రం నేను ఖర్చు పెట్టను అంటే, రియల్ ఎస్టేట్కి ఖర్చు పెట్టడానికి చూపిస్తున్న ఆసక్తి పేదల స్కీముల మీద మాత్రం చూపించట్లేదనే విమర్శ కూడా వస్తుంది కదా. అలాంటి టైంలో 55 కోట్లు, ఒక 53 కోట్లు ఒక రోడ్డుకి టెండర్కి పిలుస్తున్నారు అంటే ఇక అది చాలా ప్రమాదకరమైన ధోరణి అనిపించదా వెంకటేష్ గారు?
ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కోట్ చేసినటువంటి ఈ 3 వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇది సామాన్య ప్రజలకు అర్థం కాకపోవచ్చు, కానీ కొంచెం రాజకీయంగా కానివ్వండి, ఆర్థికంగా కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తును విశ్లేషణ చేసే వారికి ఎవరికైనా కూడా ఈ 3 కూడా సపరేట్ ఎంటిటీ ఉన్నటువంటి ఒక 3 బోర్డులు సార్. ఇది మన విశాఖ ఉక్కుకు ఇచ్చినటువంటి డబ్బులు ఖచ్చితంగా దాని యొక్క అకౌంట్ లో పడతాయి. దీనికి ప్రభుత్వ అజమాయిషీ లేదు. ఈ రోజు కూడా 90% ఆఫ్ ది స్టేక్ హోల్డర్ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే. 11,000 కోట్ల రూపాయలు వాళ్ళ జేబులో పెట్టి ఈ జేబులోకి మార్చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకునేటువంటి పరిస్థితి కాదు. రెండోది ఏంటంటే విశాఖ ఉక్కులో ఉన్నటువంటి ఆ ఉద్యోగుల యొక్క నిఘా పూర్తి స్థాయిలో ఉంది కాబట్టి అక్కడి నుంచి తీసుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే నేను అక్కడి నుంచి తీసుకుని మీకు డైవర్షన్ చేయలేను అని అంటున్నాడు. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే పోలవరంలో మనం ఖర్చు పెట్టిన దానికి రీయింబర్స్ చేసే విధానమే కానీ ఏదో మీరు ఇదిగో ఈ 10,000 కోట్లు 12,000 కోట్లు మీరు ముందు ఖర్చు పెట్టేసుకోండి, ఆ తర్వాత పోలవరం కడతాం లేకపోతే తర్వాత చూద్దాం అనేటువంటి పరిస్థితి కాదు. మనం కట్టి ఆ ఆడిట్ రిపోర్ట్ ని మనం సబ్మిట్ చేసినప్పుడు ఆ కేంద్ర జలశక్తి సంఘం ఏదైతే ఉందో దాని గుర్తింపు పొందిన తర్వాత మాత్రమే ఆ అమౌంట్ రీయింబర్స్ అవుతుంది. దాని ప్రకారం ఈ 6 నెలల్లో లేదా 7 నెలల వ్యవధిలో ఈ 12,000 కోట్ల రూపాయలు నేను సాధించానని చెప్పుకునేటువంటి ఒక పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో చూస్తున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో ఖర్చు పెట్టినటువంటి డబ్బులు అనేది ఆయన చెప్పడు. ఇక అమరావతికి సంబంధించినంత వరకు అమరావతికి కంప్లీట్ గా బ్యాంకింగ్ సెక్టర్ చేస్తున్నటువంటి ఫైనాన్స్ మోడ్ లో అమరావతికి నిధులు తరలి వస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఈ డబ్బులన్నిటి మీద కూడా థర్డ్ పార్టీ ఆడిట్ ఉంటుంది. ఖచ్చితంగా ఏ రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టారు, అఫ్ కోర్స్ రూపాయి వరకు 2 రూపాయలు అయినప్పటికీ కూడా ఈ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టారు అనే దానికి జవాబుదారీతనం ఉంటుంది. లేకపోతే ఫర్దర్ గా ఇచ్చేటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అమరావతి ఇచ్చేటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని నిలుపుదల చేస్తాము అనేటువంటి ఒక కండిషన్ మీద ఈ డబ్బులు వస్తుంది. సో ఈ 3 డబ్బులు కూడా ఈ 3 నిధులు ఏవైతే రాష్ట్రానికి తరలి వస్తున్నాయో వీటన్నిటి మీద కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క పెత్తనం లేదా బ్యాంకుల పెత్తనం ఉంటుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పెత్తనం లేదు. సమగ్రంగా ఈయన తీసుకొచ్చి రాష్ట్ర ఖజానాలో నేరుగా వేసుకునేటువంటి ఒక వ్యవహారం ఏదైతే ఉందో అది లేదని చెప్పేసి సామాన్య ప్రజలకు తెలియదు కాబట్టి ఈయన కోట్ చేస్తున్నారు. మొన్నటి వరకు 6 నెలల క్రితం వరకు ఏం చెప్తున్నారంటే రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇన్కమ్ రిసోర్సెస్ లేకుండా చేశాడు కాబట్టి నేను పథకాలు ఇవ్వడానికి నాకు కొంత టైం కావాలి అని చెప్పేసి ఈయన ప్రజల్ని వేడుకున్నటువంటి ఒక పరిస్థితి. ఈ రోజు ఏమంటున్నాడంటే ఈ ఏవైతే చాలా బిగ్ అమౌంట్స్ ప్రజలకు కనిపిస్తున్నాయో వీటిని నేను డైవర్ట్ చేయలేను అని చెప్పేసి మరొక సరికొత్త నాటకానికి తెరదిస్తున్నారు. ఇక్కడ ప్రజలు గమనించవలసింది ఏంటంటే ఈ గత 7 నెలల పరిపాలనలో అమిత్ షా గారు ఈ రాష్ట్రానికి వచ్చి 3 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి మేము కేంద్ర ప్రభుత్వం నుంచి వెసులుబాటుగా ఇచ్చామని చెప్పేసి ఆయన డంకాపదంగా చెప్పేలేరు. మరి ఈ 3 లక్షల కోట్ల రూపాయలు దేని మీద వచ్చినాయి, దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏంటి అనే దాని మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసేటువంటి పరిస్థితి ఉందా? ఇవి కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 1,00,000 కోట్ల పైచిలకు అప్పులు చేసినటువంటి పరిస్థితి. ఈ 1,00,000 కోట్ల రూపాయల అప్పులు కేవలం దేనికి ఖర్చు పెట్టారు? ఉద్యోగస్తుల యొక్క జీతాలు ఇవ్వడానికి ఖర్చు పెట్టారా, లేకపోతే సంక్షేమ పథకాలకి ఏ సంక్షేమ పథకాలకి వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టారు అని చెప్పేసి ప్రశ్నించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు వాళ్ళు సూపర్ 6 పథకంలో భాగంగా వెంకటేష్ గారు లేదు సార్, ఒక చిన్న విషయం సార్, పెన్షన్ పెంచామని చెప్పేసి చెప్తున్నారు. కానీ సుమారుగా 1,80,000 పెన్షన్ల పైచులు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికన్నా 1,80,000 పెన్షన్లు నేరుగా కట్ చేయడం ఈ రోజు మనం చూస్తున్నాం. ఈ 1,80,000 పెన్షన్స్ కట్ చేసిన డబ్బులతో ఈ ఏదైతే రిమైనింగ్ పీపుల్ కి ఇవ్వాల్సినటువంటి వ్యవహారం ఉందో దాన్ని బేషరతుగా ఇచ్చుకోవచ్చు. సో మీరు ఒక చోట కట్ చేసి ఇంకో చోట ఇస్తూ మేము సూపర్ 6 హామీల్లో ఒక హామీని అమలు పరుస్తున్నామని మభ్య పెట్టే పరిస్థితి ఏదైతే ఉందో ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇది కాకుండా వాలంటీర్లని లేదా గ్రామ సచివాలయాల్లో ఉన్నటువంటి సిబ్బందిని కట్ చేసుకుంటూ బాబు వస్తే జాబ్ వస్తుంది, జాబ్ రాకపోతే మీ ఇంటికి డబ్బులు వస్తాయి, అమ్మ ఒడి లేకపోతే ఆడబిడ్డ నిధి అని చెప్పి రకరకాల కార్యక్రమాలు
జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టల్ క్లియర్ గా చెప్తానే ఉన్నారు. 75,000 కోట్ల రూపాయలు ఈ అది రాష్ట్ర మళ్ళీ ఆర్థిక మాట్లాడదాం, అది దాని మీద సపరేట్ గా మళ్ళీ మాట్లాడదాం. ప్రస్తుతం అమరావతిలో రోడ్లకి 53 కోట్లు ఖర్చు పెట్టడం, 1 కిలోమీటర్ ఖర్చు పెడతాం అంటే అది ఒక రికార్డు స్థాయి కదా. మామూలుగా నేషనల్ హైవేస్కే 23 కోట్లు మించి ఖర్చు పెట్టట్లేదంటే వీళ్ళు ఎన్ని రకాల సదుపాయాలు కల్పించినా నేషనల్ హైవే కంటే గొప్పగా ఉండదు కదా. అది దాని మీద రాస్తే చంద్రబాబు గారి కంటే ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎక్కువ బాధపడిపోతున్నారు. వాళ్ళు ఏకంగా సాక్షిని తిట్టడం. వాళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే వాస్తవాలు రాయటం ఎప్పుడో మానేశారు, నిజాలు చెప్పడం మానేశారు. ఈ పచ్చి అబద్ధాలు బూతులతోటి జనాన్ని మోసం చేయాలని చూస్తున్నారు అనేది నాకున్న అభిప్రాయం. విజయదుర్గ గారు హైదరాబాద్ నుంచి. విజయదుర్గ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి కేఎస్ఆర్ గారు, ప్యానెల్లోని పెద్దలందరికీ నమస్కారాలు. నిన్న వెంకటరెడ్డి గారు రెడ్డి బుక్కుని పిచ్చి కుక్కతో పోల్చారండి. ఇది ముమ్మాటికి నిజము. పిచ్చి కుక్క శృతి నుంచి మనుషులను కరిస్తే ఆ మనుషుల చేతిలోనే అది చస్తుందని గుర్తుంచుకోవాలి. రెడ్ బుక్ పై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అమరావతిలో ఎన్ని వేల కోట్లు పోసి చేసినా కూడా అది బూడిదలో పోసిన పన్నీరు అవుతుందండి. అట్లానే మనం అనకూడదు, తప్పది. బూడిదలో కోసిన పన్నీర్ అవుతుందా కాదనేది కాదు. 23 కోట్లు అయ్యే చోట 53 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే ఇదంతా ప్రజల సొమ్ము కాదా? ఓ పక్కేమో సంక్షేమానికి డబ్బులు లేవని ఆయన ఓపెన్గా చెబుతూ ఇంకోవైపు ఇంత భారీ ఎత్తున ఖర్చు పెడుతూ అసలు వరద ముంపు ప్రాంతమే కాదని చెబుతూ ఒక పక్కన ఇంకో పక్క వరదను అరికట్టడానికి 6 రిజర్వాయర్లు 7 రిజర్వాయర్లు కడతాం, ఇంకా చేస్తాం, లిఫ్ట్లు పెడతాం, ఇవన్నీ చెప్తున్నారు. కాబట్టి మనం విమర్శలు చేయొచ్చు, కానీ బూడిద పోసిన కన్నీరు అంటే అది మన మీద వ్యతిరేకంగా, మనకి ఏ వ్యతిరేకం ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ద్వేషం. 8,000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు దాని రిటర్న్స్ ఎప్పుడు వస్తాయండి? అవును, ప్రజలు మొయ్యాల్సిందే కదా. అది అట్లా మాట్లాడచ్చు, తప్పు కాదు. వడ్డీలన్నీ ఎక్కువ అవుతా ఉంటాయి. ఆ వడ్డీలన్నీ కట్టుకునేది ప్రజల మీదే పడుతుంది భారం. అది ఇందాక ఆయన చెప్పాడు కదా అమర్నాథ్ గారు. అవును, ఆయన కరెక్ట్గానే చెప్పాడు. సంపద సృష్టిస్తామన్నాడు, వాళ్ళ సంపద సృష్టించుకుంటున్నారని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సంపద సృష్టించుకుంటున్నారంట కూటమికి సంబంధించిన వాళ్ళు. రైట్, శేష్ కుమార్ గారు మరొకరు లైన్లో ఉన్నారు కాకినాడ నుంచి. శేష్ కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. నిన్న కుంభమేళాలలో చనిపోయిన గాయపడిన వారికి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి అండి. ఓకే, వారికి భగవంతుడు మనోనిబ్రాన్ని కలగజేయాలని నేను మనసారా కోరుకుంటున్నానండి. ఓకే, వారి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకోవాలని కూడా నా అభిప్రాయం అండి. ఓకే, తర్వాత అండి ఈ చంద్రబాబు నాయుడు గారు అంటారండి దానికి పోలవరానికి ఎంత ఇచ్చారు, అమరావతికి ఎంత ఇచ్చారు అని చెప్తారు కానండి, మరి ఈ సూపర్ 6 కి కూడా కేంద్రం ఇస్తారని చెప్తారేమో త్వరలో. ఇప్పుడు కాలర్ పట్టుకోమని చెప్పారు కదా లోకేష్ గారు. ఇప్పుడు కాలర్ పట్టుకుంటే రెడ్ బుక్ వ్యవహారం ఉంది. రెడ్ బుక్ అంటే ఇందాక చెప్తున్నారు కదా కాలర్ విజయదుర్గ గారు, పిచ్చి కుక్కల మాదిరిగా జనం మీదకి వదులుతున్నారు. మరి ఇప్పుడు ఎవరు కాలర్ ఎవరు పట్టుకోవాలో తెలియని పరిస్థితి. హామీలు ఇచ్చినప్పుడు మాత్రం దుర్యోధన సార్వభౌములేక 2 చేతులు పైకెత్తి మరి గంభీరంగా చెప్పారండి. రైట్, ఓకే. ఈ రోజు పిల్లలేగా పక్కన పడకుండా సైలెంట్ గా చెప్తున్నారు. రైట్, ఓకే. రామకృష్ణ గారు అమరావతి మీద మీరు కూడా సంక్షిప్తంగా మాట్లాడతారా? ఇక ప్రధానమైన అంశంలోకి వెళదాం. సార్ ఇప్పుడు 23,000 కోట్లు నేషనల్ హైవేస్ కి జరుగుతున్న తరుణంలో వీళ్ళు 53,000 కోట్లు, అదే సార్ 23 కోట్లు పర్ కిలోమీటర్ నేషనల్ హైవేస్ కి అవుతున్న తరుణంలో, సరే నెక్స్ట్ జనరేషన్ కన్స్ట్రక్షన్ మనంతా నెక్స్ట్ జనరేషన్ ఆలోచన కాబట్టి 2047 కి మన విజన్ కాబట్టి ఇంకొంతకు అద్భుతం సృష్టించారు అనుకున్నా కూడా 30 కోట్ల వరకు అంటే ఒక అర్థం చేసుకోవాల్సిన విషయం. గానీ 23 కోట్లు 53 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందంటే ఇక్కడ 2 అంశాలు సార్. ఒకటి, అవినీతికి నిలువున గేట్లు తీసారా, లేదు ఇంత అదనం పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి అక్కడ ఆ భూముల వల్ల అక్కడ ఉత్పన్నం అవుతుందా? ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉన్నప్పుడు అవినీతికి దారి తీశారు, కావాల్సినంత దోచుకునే ఆలోచన అంటే ఇక అర్థం చేసుకునేది ఏం లేదు అక్కడ. ఒకటి. 2, అక్కడున్న భూముల పరిస్థితి అన్నప్పుడు మొదటి నుంచి అందరూ మొత్తుకున్న పరిస్థితి అక్కడ భూముల పరిస్థితి, అది వ్యవసాయానికి అత్యంత అనుకూలమైన పరిస్థితి. మీరు తీసుకున్న ల్యాండ్ ఏరియా కూడా చాలా ఎక్స్టెన్సివ్, చాలా ఎక్కువ ఎక్స్టెన్షన్ తీసుకున్నారు. అది ఆలోచించుకోండి అని
డే 1 నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక 6,000 ఎకరాలతో ముందుకెళ్దాం అని అవును, ఆలోచించి రఘువీరారెడ్డి గారు ఆ రోజుల్లో చాలాసేపు చాలాసార్లు చెప్పారు, ఎందుకయ్యా బాబు ఇన్ని వేల ఎకరాలు తీసుకుని ఏం చేస్తావు అని చాలాసార్లు చెప్పారు. అది చాలా కష్టపడాల్సిన పరిస్థితి, అది చాలా అయ్యేది కాదు, ఇబ్బంది పడతాము. ఒక 6,000 ఎకరాలు తీసుకుందాం, దాన్ని కంప్లీట్ చేసుకుందాం, తద్వారా సిటీ దానంతట అదే విస్తారంగా విస్తరిస్తుంది అని చెప్పినప్పుడు పెడచెవిని పెట్టి ఈ రకంగా పోయిన తర్వాత ఇవాళ ప్రజల సొమ్మును తీసుకెళ్లి కృష్ణానదిలో పోస్తామని చెప్తుంటే దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి కొమ్మినేని గారు? ఇవాళ ఒక పక్క నుంచి తెస్తుంది గ్రాంట్ కాదు అప్పు, చట్టంలో క్లియర్ గా మెన్షన్ చేయబడింది రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు పెట్టాలని. అక్కడి నుంచి సాధించలేని పరిస్థితి, దాన్ని సాధించలేకపోగా అప్పు తెచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరిని ఎత్తినా చుట్టి అప్పేమో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ పంచుకోవాలి, ఇన్వెస్ట్ చేస్తుందేమో ఒక ప్రాంతంలో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారు. ఇవాళ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా నేను చదివింది, మరి ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు, రాష్ట్రం అంచుతా పెంచుతారంట, అమరావతిలో మాత్రం పెంచరంట. మళ్ళీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మళ్ళీ అమరావతిలో మా వల్లే కోట్లు పెరిగిపోయింది అని చెప్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూములకు ధరలకు రెక్కలు వచ్చినాయంటే అది అమరావతిలో తప్ప మిగతా ఎక్కడ రేట్లు పెరగలేదండి. నిజంగా భూముల ధరలు పెరిగిన దగ్గరేమో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచరంట, రాష్ట్రం అంతా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతారంట. అంటే దాని అర్థం ఏంటి? అమరావతిలో రియల్ ఎస్టేట్ దేవీప్యమానంగా వెలుగొందాలి, మిగతా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మొత్తాన్ని బ్లాక్ చేస్తే ఈ రియల్ ఎస్టేట్ ని మనం హైక్ చేసుకొని ఇక్కడ సొమ్ము చేసుకోవాలి. తెలుగుదేశానికి పెట్టుబడిదారులు, తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేవాళ్ళు, వారికి 100 మాదికలు ఎవరైతే ఉంటారో వారికి సంపద చేకూర్చి పెట్టాలనే ఇంప్రెషన్ ఇవాళ ప్రజల్లో కలగదా? ప్రజలు చర్చించుకోరా? ఈ రకమైన పరిపాలన చేస్తున్నప్పుడు డెఫినెట్ గా టోటల్ రాష్ట్రాన్ని వీళ్ళు సమానంగా చూస్తున్నారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు సార్, ఏ రకమైన పరిపాలన చేస్తున్నారు అనేది కొమ్మినేని గారు. రైట్, ఓకే. ఇక మరొక అంశంలో చర్చలోకి వెళ్దాం. వాట్సాప్తో పౌర సేవలకు నేడు శ్రీకారం. తొలి దశలో 161 సేవలు అందుబాటులోకి వచ్చేస్తాయంటే ఇక ప్రజలకి వాలంటీర్లతో పని ఉండదేమో చూడాలి. నిజం ఎందుకు దాచారు బాబు? గతంలో చంద్రబాబు హయాంతో పోలిస్తే వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో తక్కువగా అప్పులు చేయడమే కాకుండా మూలధన వ్యయం కూడా అధికంగా చేసింది. అయినా చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ అంకెలతో సహా 22-23లో 67,985 కోట్లు అప్పు చేస్తే మూలధన వ్యయం 7,244 కోట్లు మాత్రమేనని బాబు ఆరోపణ. చంద్రబాబు హయాంలో మరి ఈ ఆర్థిక ఏడాదిలో 73,635 కోట్లు అప్పు చేసి మూలధన వ్యయం కేవలం 8,894 కోట్లు మాత్రమే అన్న విషయాన్ని మాత్రం చంద్రబాబు గారు దాచిపెట్టారట. ఇంకొక సోషల్ మీడియా కామెంట్, ఆర్థిక ఉగ్రవాది మీరే కదా బాబు, ఇదిగో సాక్ష్యం అంటూ 2013-14లో విభజిత రాష్ట్రం జిఎస్డిపి 64,772 కోట్లు అయితే వడ్డీ చెల్లింపులు 7,488 కోట్లు. మరి అదే 2018-19లో 8,73,721 కోట్లు జిఎస్డిపి అయితే వడ్డీల కింద చెల్లింపులు 15,000 కోట్లు. అంటే రెట్టింపు పెరిగిపోయింది. అదే జగన్ గారి టైంలో ఆ స్థాయిలో లేదు. అప్పుడు 22% ఉంటే ఇప్పుడు 15% ఉంది. అయినప్పుడు కూడా ఇంకేముంది ఆర్థిక విధ్వంసం అని అదని ప్రచారం చేస్తుంటారు. ఇక నిజంగానే కాలర్ ఇందాక మనం చూసాం కదా, మళ్ళీ ఒకసారి వేద్దాం. తర్వాత లోకేష్ గారు కాలర్ పట్టుకోండి అంటున్నారు. చంద్రబాబు గారేమో మీరు నమ్ముతున్నారేమో నేను ఇవ్వలేను అని ఆయన చెప్తున్నారు. సో అట్లా ఇంకో పాపం జాకీ మీడియా మాత్రం అబ్బెబ్బెబ్బే ఇచ్చేస్తారు, అట్లా అనలేదు చంద్రబాబు గారు అని చెప్పి దబాయిస్తున్నారు. వాట్సాప్తో పౌర సేవలకు నేడు శ్రీకారం, ఇది డైవర్షనా కాదా? పెద్దిరెడ్డి గారి మీద ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలా లేకపోతే నిజంగా ఉందా ఏంటనేది పక్కన పెట్టి దాన్ని పెద్ద భూతార్థంలో చూపించడం, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ లాగా కనపడతా ఉన్నాయి. మరోవైపు ఏమో ఆయన నా వల్ల కాదనేమో చంద్రబాబు గారు చెబుతున్నారు. ముందుగా వెంకటేష్ గారు చెప్పండి, మీరు కాలర్ పట్టుకునే ధైర్యం చేస్తారా? రెడ్ బుక్ పిచ్చి కుక్కలు మీద పడతాయని భయపడతారా? వాట్సాప్ సేవలతోటి ఈ మొత్తం పరిస్థితి అంతా మారిపోతుందా? వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా వాలంటీర్లు ఉద్యోగాలు తీశారు, అది వేరే విషయం. 4 లక్షల ఉద్యోగాల సంగతి ఏమో కానీ ఉన్న ఉద్యోగాలు ఓడగొట్టారు. మరి మీ దీని మీద సంక్షిప్తంగా ముగ్గురు మాట్లాడండి దయచేసి. వెంకటేష్ గారు. సార్, మీడియా ముందు మాట్లాడడానికి నారా లోకేష్ గారు ఏమాత్రం నిస్సిగ్గుగా ఎటువంటి అబద్ధాలైనా చెప్పడానికి సిద్ధపడిపోయారు. కానీ తండ్రి గారితో పోటీ పడుతున్నారా? తండ్రి గారిని పోటీ పడి ఆయన మించిపోవాలని చూస్తున్నాడా ఏంటి లెక్కన? ఖచ్చితంగా అండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యొక్క భవిష్యత్ ఆశాదీపం నారా లోకేష్ గారు మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా రేపొద్దున కాబోయే ముఖ్యమంత్రిగా ఆయన ప్రొజెక్ట్ అయినటువంటి మాట వాస్తవం, ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. కానీ
ఇటువంటి మైండ్ తో, ఒక మైండ్ సెట్ తో ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా లేదా అతని రేసులో ఉన్నటువంటి భవిష్యత్ నేతగా గుర్తించడం అనేది ఇది చాలా హాస్యాస్పదం. ఒక సమగ్రమైన విచారణ చేశాము, ఒక సమగ్రమైన ప్రణాళికతో మేము ముందుకు వచ్చాము, ప్రజలందరికీ కూడా మేము చాలా నేరుగా పథకాలు డిస్ట్రిబ్యూట్ చేయడానికి మేమంతా కూడా మేధోమదనం చేశామని చెప్పేసి అని, ఇది కాకపోతే మా కాలర్ పట్టుకోండి, మా చుట్టూ అధికారం వచ్చిన వెంటనే మళ్ళీ అది కూడా అధికారం వచ్చినట్టు వెంటనే ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నా ఇచ్చే పరిస్థితి కాదు సార్, కాలర్ పట్టుకుంటే కాదు, కనీసం ఆయన కాళ్ళు పట్టుకున్నా కూడా ఈ రోజు ఈ పథకాలకి డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి కాదు. 2019కి ముందు రోడ్లేని మహాప్రభు అని చెప్పేసి 19కి ముందు సరే 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక ముందే నారా లోకేష్ గారిని గత ప్రభుత్వంలో ఆయన హయాంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో, ఆయన మంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో రోడ్లేని మహాప్రభు అంటే డబ్బులు లేవు ఏం చేద్దాం, డబ్బులు లేవు అనేటువంటి వీడియో ఈ రోజు కూడా హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి. అదే పరిస్థితి ఈ రోజు చేస్తాడు కానీ ఆయన కాలర్ ఇచ్చేటువంటి పరిస్థితి ఏం కాదు. కాళ్ళు పట్టుకున్నా కానీ ఈ రోజు ఆయన ఏదైతే ఉందో, ఆయన కనీసం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి వచ్చినటువంటి వ్యక్తి అని చెప్పేసి చాలా గొప్పగా మన గ్లోబల్ సమ్మిట్ లో చాలా గొప్పగా చెప్పారు ఆయన మంత్రులు. కానీ విషయం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కనీసం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి వచ్చిన వ్యక్తికి, ఈ రాష్ట్ర మంత్రికి, స్వయాన ముఖ్యమంత్రి కొడుక్కి ఈ రాష్ట్రంలో చదువుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎంతమందో తెలియటానికి 7 నెలల సమయం ఇంకా అయినా కానీ తెలియకపోవడం, వాళ్ళకి డబ్బులు ఇవ్వలేకపోవడం అనేది ఏదైతే ఉందో ఇది చాలా చెప్పుకోవడానికి నిసిగ్గుగా ఉంది సార్. ఆయన కాలర్ పట్టుకోవాల్సినంత అగత్యం గాని అవసరం గానీ లేదు సార్. వాళ్ళు చేతగాని పరిస్థితిలో ఉన్నారు అనే విషయం ఈ రోజు చంటి పిల్లలతో సహా అర్థమైపోయినటువంటి విషయం. ఈ రోజు మళ్ళీ దయచేసి టైం తక్కువ ఉంటుంది, దీని గురించి కూడా మాట్లాడండి దయచేసి. వాట్సాప్ తోటి సేవలన్నీ వచ్చేస్తాయా సార్? ఇంటింటికి ప్రతి 50 ఏళ్లకి ఒక వాలంటీర్ని పెట్టి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటో తీసుకుని ఆ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయించి నేరుగా ప్రజాప్రతినిధులని ఇంటికి పంపించి, అమ్మ మీకు ఇదిగో ఈ కొళాయి రాలేదన్నారు, ఈ రేషన్ కార్డు రాలేదన్నారు, లేదా ఇదిగో ఈ పెన్షన్ రాలేదన్నారు, వీటిని రెక్టిఫై చేశామని చెప్పేసి శాసన సభ్యులే వెళ్ళినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో మనం చూసాం. అలాంటి వ్యవహారాన్ని తప్పించి ఈ రోజు అందరూ వాలంటీర్లు ఉన్నప్పుడు ఉంటే పరిస్థితి మాకు బాగుండేది, ఈ రోజు మళ్ళీ మేము విత్తనాలకు కానివ్వండి, రిమైనింగ్ ఒక సర్టిఫికేషన్స్ కానివ్వండి, ఏదైనా ప్రభుత్వంతో ఏదైనా పని చేయించుకోవాలంటే వాలంటీర్ వ్యవస్థ లేకుండా పోయిందనే దానికి సమాధానమే ఈ వాట్సాప్ నాటకం సార్. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్లో వ్యవహారాలు ఎలా ఉంటాయో ఈ వాట్సాప్ సందేశాలు కూడా అలాగే ఉంటాయి. కానీ ఖచ్చితంగా ఈ వాట్సాప్ బూటకాలు నాటకాలు ఏవైతే ఉన్నాయో ఇవి అట్టర్ ఫ్లాప్ అయ్యే విధానం సార్. ఇది ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అయ్యేది కాదు. కేవలం ఐటీని నేనే తీసుకొచ్చాను, ప్రపంచానికి ఐటీని నేనే పరిచయం చేశాను, నేను లేకపోతే కంప్యూటరే లేదు అని చెప్పుకునేటువంటి ఈ ముఖ్యమంత్రి గారు ఈ రోజు మరొక కొత్త నాటకాన్ని వాట్సాప్ ద్వారానే నేను మీకు ఇచ్చాను. అసలు ఒక ఫోన్ వాడుకునే పరిస్థితి లేనిటువంటి సామాన్య దిగువ మధ్య తరగతి ప్రజలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో వాట్సాప్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? వాట్సాప్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఇప్పుడు ఎంతో మంది పెన్షన్ తీసుకునేటువంటి 50 సంవత్సరాల పైచిలుకు లేదా 60 సంవత్సరాల పైచిలుకు ఉన్నటువంటి వృద్ధులకు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో సుమారు 55 లక్షల పైచిలుకు మంది ఉన్నారని చెప్పేసి గణాంకాలు చెప్తున్నటువంటి ఒక పరిస్థితి. వీళ్ళందరూ ఇప్పుడు వాట్సాప్ లో వీళ్ళకి కావాల్సిన వ్యవహారాలన్నీ కూడా ప్రభుత్వాన్ని కోరేటువంటి ఒక పరిస్థితి ఉందా? చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టి లేకపోతే ఆయన చూపు మందగించిందని చెప్పడానికి మనం స్పష్టంగా చెప్పడానికి ఒక కారణం ఇదే సార్. ఆయన ఎప్పుడు కూడా ఫ్యూచర్ ని చూస్తారు కానీ ప్రజల్లో ఉన్న తక్షణం చేయాల్సినటువంటి వ్యవహారాలు ఏవి కూడా ఆయన కంటికి కనపడవు. రేపొద్దున భవిష్యత్తులో నా పేరు కీర్తించాలి అనేటువంటి ఒక ఆశ ఉంది కానీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు ఏంటి అనేది, వాళ్ళకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి, వాటిని మనం ఎలా ఫుల్ఫిల్ చేయగలం, ప్రభుత్వాన్ని నేరుగా జగన్మోహన్ రెడ్డి లాగా ప్రజల ఇంటి వరకు ఎలా నడిపించగలం అనేది పరిస్థితి లేదు సార్. రైట్. వాట్సాప్ ద్వారా 41A నోటీస్ ఇవ్వడం చాలదని సుప్రీంకోర్టు చెప్పింది, కానీ వీళ్ళు మాత్రం సేవలను అందిస్తా ఉంటున్నారు. ఎట్లా చూద్దాం. శేఖర్ రెడ్డి గారు ఎటువంటి ట్రాన్స్పరెన్సీ లేదు సార్, ట్రాన్స్పరెన్సీ లేదు, అకౌంటబిలిటీ లేదు, దీనికి ఎటువంటి ఏం చెప్తారో చూద్దాం. రేపు కూడా ఎటువంటి వ్యవహారము లేదు. కాబట్టి ఇలాంటి ఒక బూటకపు ప్రామిసులు చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ఆరితేరిపోయారు. ఓకే. శేఖర్ గారు గిద్దలూరు నుంచి సంక్షిప్తంగా మాట్లాడి, టైం తక్కువ. సార్
సూపర్ 6 హామీల మీద ఆ. 14 లక్షల కోట్లు అప్పు ఉన్నాయి. అప్పుడు నేను సంపద సృష్టించగలను, అవును. ఈ హామీలన్నీ నేను ఇవ్వగలుగుతానని చెప్పిన వ్యక్తి ఈ రోజు 6 లక్షల కోట్ల అప్పులున్నా కూడా ఇవ్వలేకపోతున్నాడంటే ఆయన చంద్రబాబు గారి నైజమే. ఎప్పుడు లేదు, కాలర్ పట్టుకోమన్నారు కదా. కాదు, లోకేష్ గారు కాలర్ పట్టుకోమన్న వీడియో కూడా వేసి చూపించాం కదా. మరి కాలర్ పట్టుకునే ధైర్యం చేస్తారా? రెడ్ బుక్ అనే పిచ్చి కుక్కలను వదులుతారని భయపడతారా? అంతే సార్, వాళ్ళు మాట మీద నిలబడే వ్యక్తులే కాదవి. ఆయన నైజం. ఓకే, రైట్. రామకృష్ణ గారు కాస్త టైం తక్కువ ఉంది, అడ్జస్ట్ చేసుకోండి. సార్, వాట్సాప్ పాలన కాలర్ పట్టుకుంటారా ఈ రెండింటి మీద? ముందుగా మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, వాళ్ళు పొరపాటున షెడ్యూల్ రిలీజ్ చేసినా కూడా అది అమలు చేసేది ఉండదు. దాన్ని అమలు చేయలేరు అని ఎందుకు చెప్తున్నారంటే, పెన్షన్ కూడా 4,000 పెంచి ఎన్ని లక్షలు తీసేస్తున్నారు అనేది మనం గమనిస్తున్నప్పుడు నేను ఆ మాట కూడా చెప్పానండి. అదే సార్, సో ఈ రకమైన షెడ్యూల్ మీ ఛాలెంజ్ కోసం వాళ్ళు ఏమన్నా పంపిస్తే పంపించి ఉండొచ్చు, కానీ ఆ ఛాలెంజ్లు మీరు విసిరి అనవసరంగా ప్రజలకు జరగాల్సిన మేల్ని మీరు పాయింట్అవుట్ చేసే విషయంలో మీరు ఆ ఛాలెంజ్ విత్డ్రా చేసుకోమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. ఆల్రెడీ ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు కంట్లో నలుసులో ఉన్నప్పుడు ఆ నలుసుని తప్పించడం కోసం అన్న ఏదో ఒక షెడ్యూల్ గబగబా రిలీజ్ చేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు జరగాల్సిన మేలు జరగకుండా పోద్ది. కాబట్టి అందుకని నేను విత్డ్రా చేసుకోమని రిక్వెస్ట్ మీకు. సరే పక్కన పెడితే విషయానికి వస్తే, కాలర్ పట్టుకోమని మాట్లాడిన నారా లోకేష్ గారు ఇవాళ సోషల్ మీడియా కేసులు, లేకపోతే ఒక పార్టీ కార్యకర్తల మీద కేసులు, ఇవన్నీ పక్కన పెడితే ఇవాళ జర్నలిస్టుల మీద కూడా కేసులు పెట్టే స్థాయికి ఇవాళ వచ్చిన తర్వాత జర్నలిస్టులు కొన్ని క్వశ్చన్స్ వేసి ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులో, ప్రభుత్వం సరిదిద్దుకోవాల్సిన విషయాలు ప్రభుత్వానికి తెలియజేస్తూ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నప్పుడు జర్నలిస్టుల మీద కూడా కేసులు పెడుతున్న తర్వాత ఇక ఏ సామాన్య పౌరుడు వెళ్ళి నారా లోకేష్ గారినో ఆ ప్రభుత్వాన్నో కాలర్ పట్టి నిలదీసే పరిస్థితి ఉత్పన్నం అవుద్ది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇవాళ గమనించండి, వీళ్ళు ఇచ్చిన హామీలు, ఒక ఆయనేమో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో మేనేజ్మెంట్ స్టడీస్ చదివొచ్చారు మంత్రి లోకేష్ గారు, ఇంకొక ఆయనేమో ఎంఏ ఎకనామిక్స్, అంటే పూర్తిగా ఆర్థిక నిపుణుడు, ఆర్థిక శాస్త్రవేత్త. మాకు మొత్తం తెలుసు, మేనేజ్మెంట్ ఏమో నాకు తెలుసు, ఆర్థిక శాస్త్రం ఏమో మా నాన్నకు తెలుసు, మొత్తం మాకు తెలుసు. కాబట్టి ఈ రాష్ట్రానికి ప్రజలకి ఏమేమి ఇవ్వాలో మొత్తం మేము లెక్కలేసుకున్నాం, కూర్చున్నాం, అంతా అర్థం చేసుకున్నాం. ఖచ్చితంగా పైగా ఇంకొక మాట కూడా మాట్లాడారండి, ఏ రాజకీయ పార్టీ అన్నా మాట్లాడేటప్పుడు వాళ్ళ పాలసీస్ చెప్తాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏమంటే, జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న దానికన్నా నేను అద్భుతంగా అమలు చేస్తా. ఇది బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా అలా చెప్పుకోదు. వాటిని కొనసాగిస్తూ నేను హెచ్చుగా ఇస్తానని ఎవరు చెప్పరండి. ఏ రాజకీయ పార్టీ కూడా నా పాలసీస్ ఇవ్వు అంటే ఆ రోజు ఉన్న పరిస్థితికి అది కంపల్షన్, అతను ఆ పాదం ఉచ్చరించాల్సిన పరిస్థితి అంత కంపల్షన్కి వెళ్ళిన తర్వాత. సరే, వాళ్ళు గమనిస్తాం. ఆయన చెప్తుంది ఏంటి, 1,100 కోట్లు స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు. అది కూడా స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి అయితే పనికిరాదు, దాని గురించి చర్చించాము, అయిపోయింది. సార్, పోలవరం కూడా ఇవాళ కేంద్రమే నేరుగా ఖర్చు చేయాల్సిన అంశాన్ని ఇవాళ మనం ఖర్చు పెట్టి బిల్లులు జమ చేస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు కదా. డైరెక్ట్ గా వాళ్లే కట్టి ఉంటే మనకు అసలు ఆ ఇబ్బందే ఉండేది కాదు, దాని గురించి చర్చ ఉండేది కాదు. ఎంతవరకు చేశారు, ఏం చేశారు అని క్వశ్చన్ చేసేదాన్ని ఇవాళ తీసుకొచ్చి ఈయన చేతిలో పెట్టుకొని ఇవాళ దాన్ని ఈ కాలయాపన జరగడానికి మొత్తం కారణం చంద్రబాబు నాయుడు గారు కదా. సో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా దాంట్లో ఉన్న ఏవైతే ఉన్నాయో అవి మొత్తం హామీలు ఆయన రీఇటరేట్ చేసి మాట్లాడినప్పుడు, సరే ఇవాళ వాళ్లే చెప్తా ఉన్నారు సర్వనాశనం అయిపోయింది ఈ రాష్ట్రం, మేమేమి ఇవ్వలేము, మేమేమి చేయలేము అని మాట్లాడుతున్న తరుణంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క నుంచి ఏం మాట్లాడుతున్నారు, నేను కేంద్రంతో సఖ్యతతో ఉండి వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏమేం కావాలో అవన్నీ తీసుకొచ్చి నేను ఈ రాష్ట్ర అభివృద్ధికి నేను పాటుపడతానని మాట్లాడుతున్నప్పుడు, అట్లీస్ట్ ఇటువంటి తరుణంలోనైనా మీ భాషకే వెళ్దాం, మీరు మాట్లాడుతున్న దాన్ని ఒప్పుకుందాం. అటువంటి తరుణంలోనైనా ఇద్దరు కలిసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది నితీష్ కుమార్ కాళ్ళపైన, చంద్రబాబు నాయుడు గారి కాళ్ళపైన కదా. ఇప్పుడైనా ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి ఎందుకు తీసుకురారు? మీరు దావోస్కి వెళ్ళినప్పుడు ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు కాదు ఈ ఇంత చర్చ జరుగుతా ఉంటే పవన్ కళ్యాణ్ గారు నోరే విప్పట్లేదు కదా గత వారం రోజులుగా. ఏది హామీలు అమలు చేస్తారా చేయరా ఏమిటి అనే దాని మీద నోరు విప్పట్లేదు. ఈ వాట్సాప్ పాలన గురించి కూడా సంక్షిప్తంగా చెప్పండి, టైం తక్కువ ఉంది. సార్, వాట్సాప్ అనే దానికి లీగల్ శాంక్టిటీ లేదు సార్. ఏదైనా మనం చేయదలుచుకుంటే మెయిల్ ద్వారా మాట్లాడితే దానికి లీగల్ శాంక్టిటీ ఉంటుంది తప్ప వాట్సాప్ కాన్వర్జేషన్స్ కి ఇప్పటి వరకు లీగల్ శాంక్టిటీ లేదు. మోర్ ఓవర్ మీరు ఇప్పటి వరకు అంటే ఈ మోర్ దాన్ 50% ప్రజలు ఇంకా ఈ స్మార్ట్ ఫోన్స్ యూసేజ్ లోకి వెళ్ళన్న తరుణంలో
వాట్సాప్ ట్రాన్సాక్షన్స్ తీసుకొచ్చి ఎవరి లబ్ధి కోసం అనేది ఖచ్చితంగా డైవర్షనే కదా ఇది. అంతకు మించి ఏముంటది? ఏదో ఒక వారానికో ఒక నెలకో కొత్త సబ్జెక్ట్ తీసుకురావడం, ప్రజల్లో చెప్పడం తప్ప ఫెయిల్ అయిన సూపర్ 6 గురించి, అది సూపర్ 6ఏ కాదు సార్, మేనిఫెస్టోలో అదనంగా ఉన్న మిగతా హామీల గురించి దాని గురించి క్వశ్చన్ చేయకుండా రోజుకు ఒక కొత్త టాపిక్ తీసుకురావడం, ప్రజల్ని వాళ్ళ యొక్క ఆలోచనని డైవర్ట్ చేయడం తప్ప. ఫైనల్ గా ఒక మాట చెప్పదలుచుకున్నా సార్, ఒకే ఒక్క మాట సార్. ఈ రాష్ట్రంలో ఈ ఏదైతే సంక్షేమ కార్యక్రమాలపైన ఆధారపడి ఉన్న ప్రజలు మోర్ దాన్ 80% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు సార్. ఆ ప్రజలు మొత్తానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చాలా ద్రోహం చేస్తా ఉన్నారు. ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయకుండా ఉండటం వల్ల. సో ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీలు తీవ్రంగా అన్యాయానికి గురవుతా ఉన్నారు. స్కూళ్ల దగ్గర నుంచి సంక్షేమ కార్యక్రమాల వరకు మొత్తంగా కక్ష కట్టారు వాళ్ళపైన. ఎందుకు కక్ష కట్టారో అర్థం కాలేదు కొమ్మినేని గారు. రైట్, శ్రీధర్ గారు ఫైనల్ గా. కొమ్మినేని గారు, ఈ కాలర్ పట్టుకోండి అనే విషయం జగన్ గారు 2017లో పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఇన్ని హామీలు ఇస్తున్నారు, డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే అప్పుడు సోమయాజులు గారు ఉన్నారండి, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మాకు ఈ విధంగా ఫండ్స్ రిసోర్సెస్ ఉన్నాయి, ఇంతవరకు చేయగలం, ఇంతకు మించి చేయలేము అని చెప్పి. అదే జగన్ గారు చాలా సార్లు చెప్పిన తర్వాత దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని లోకేష్ చెప్పారు. ఇప్పుడు లోకేష్ ఏం చెబుతారంటే, నా షర్ట్ కాలర్ లేదు కదా, కాలర్ తీసేసాను కదా, మీరు ఎట్లా కాలర్ పట్టుకుంటారు, నేను కాలరే పట్టుకోమన్నాను, చొక్కా పట్టుకోమనలేదు కదా, తప్పించుకునే రకాలు వీళ్ళు. మీరు ఐడియా ఇస్తున్నట్టున్నారు శ్రీధర్, ఇట్లా చెప్పండి. రేపు అదే చెప్తారండి, రేపు అదే చెప్తారు, నా చొక్కా కాలర్ లేదు కదా, కాలర్ పట్టుకోమన్నా, నేను చొక్కా పట్టుకోమనలేదు కదా అంటారు. మీరు రెడ్ బుక్ గురించి ఫాలో అవ్వాల్సిందే. ఇంకప్పుడు రెడ్ బుక్ పిచ్చి కుక్కలు ఎవరు పెడితే మనం భరించాల్సిందే జనం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను బేషరతుగా పూర్తి రుణాలు మాఫీ చేస్తా, బంగారం ఇంటికి తీసుకొచ్చిస్తా అని చెప్పిన ఆయన 1,50,000 ఒకసారి సెటిల్ చేస్తాను అయిపోయింది అన్నాడు. తెల్లారిపోతుండే మళ్ళీ వచ్చి నేను 2 కిస్తీలకు బ్యాలెన్స్ పెట్టాను, జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలని మాట్లాడతారు. కానీ ఇప్పుడు ఇవ్వచ్చు కదా, ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చారు కదా, ఇప్పుడు అభిషేక్ ఎత్తట్లేదు కదా. వీటి గురించి మనం ఎన్ని మాట్లాడుకుంటే తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. ఫైనల్ గా ఒకటి చెబుతా అండి, చంద్రబాబు నాయుడు గారి మీద ప్రభుత్వానికే కాదు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కూడా నమ్మకం లేదండి. పోలవరం డబ్బులు వాళ్ళు ఏదైతే 11,000 కోట్లు రిలీజ్ చేశారో ఆ 11-12,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు స్పెషల్ నోడల్ ఏజెన్సీ అకౌంట్ లో పెట్టండి, ఆ డబ్బులు మీరు ఎలా ఖర్చు పెట్టారో తెలిసి మేము ఆడిట్ చేసుకున్న తర్వాత 70% మీరు ఆ డబ్బులు వాడిన తర్వాత ఆడిట్ చేసుకొని మేము మళ్ళీ సెకండ్ స్లాట్ రిలీజ్ చేస్తామని చెప్పి 11,000లో 2,000 కోట్ల రిలీజ్ చేశారు. సో చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకే కాదు కేంద్ర ప్రభుత్వ పెద్దలకి నమ్మకం లేదు. అట్లాగే ఒకే ఒక నిమిషం అండి, ఇది మన పెద్దిరెడ్డి గారి విషయం తీసుకొస్తే మదనపల్లిలో 1,000 ఎకరాలు దోచేసుకున్నారు అని చెప్పి మాట్లాడిన పెద్ద మనుషులు 1 సెంటు భూమిని అక్కడ ప్రూవ్ చేయలేకపోయి, ఇప్పుడు ఎప్పుడో 2001లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్నటువంటి భూమిని చంద్రబాబు నాయుడు గారి ఫ్రెండ్ అయినటువంటి కాపాడినటువంటి ముఖ్యమంత్రి హయాంలో కమిటీలు వేసి నిర్ధారణ అయిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారండి? సేమ్ సరస్వతికి కూడా అలాగే రైట్. ఓకే, సంయుక్త అన్ని డైవర్షన్ పాలిటిక్స్ అని అంటున్నారు. రామకృష్ణ గారు ఇప్పుడు కౌలు రైతులు చనిపోయారని చెప్పి ఎంతమందికి ఇచ్చారో ఏమి ఇచ్చారో తెలియదు కానీ కౌలు రైతులకి డబ్బులు ఇవ్వడానికి వెళ్ళారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ అసలు రైతులకే పెట్టుబడి సాయం అందకపోతే ఎక్కడ వారం 10 రోజుల నుంచి ఎక్కడున్నారు ఇవ్వలేనని చెప్తున్న చంద్రబాబు నాయుడు అంటే అది డ్రామానా? ఇది పవన్ కళ్యాణ్ గారికి అర్థం కావట్లేదు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కౌలు రైతులు మొత్తానికి పెట్టుబడి సాయం అందకపోతే ఆ రోజు మరి కౌలు రైతులకి కొంతమందికి మీరు ఏదో రాజకీయ లబ్ధి కోసం ప్రచారం చేసుకొని ఇవాళ రైతుల గురించి క్వశ్చన్ చేయాలి కదా ఆయన. అవును, అసలు క్వశ్చన్ చేయడం అప్పుడు చేయలేదు, ఇప్పుడు ఇంకా ఉప ముఖ్యమంత్రి పదవి ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఇంకెందుకు మాట్లాడతాడు? ఓ బ్రహ్మాండం బజిగోహిందు అంటారు తప్ప. రైట్, సింగులూరి వెంకటేష్ గారు, శ్రీధర్ రెడ్డి గారు, అంబటి రామకృష్ణ యాదవ్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.